అస్మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ నెల ఆగస్టు 8వ తారీఖున శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటాం. ఎందుకంటే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం కాబట్టి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తాం. ప్రీతికరమైనటువంటి నైవేద్యాన్ని సమర్పిస్తాం. దాని ద్వారా అష్టలక్ష్మి ఆశీర్వాదం మనకి కలుగుతుంది అని. అయితే ఏ నైవేద్యాలను అమ్మవారికి నివేదించాలి, అలాగే ఎలాంటి పువ్వులతో వరలక్ష్మీదేవిని పూజించాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని ఆనవాయితీగా వస్తున్న వాళ్ళందరూ చేసుకుంటారో వాళ్ళ యొక్క కుటుంబం మొత్తం కూడా మంచి స్థాయికి వెళ్తుంది. దీర్ఘ సుమంగళి ప్రాప్తిస్తుంది. మగవారి యొక్క ఆయుష్ బాగుంటుంది. మరి ఈ వరలక్ష్మి వ్రతంలో 9 రకాల నైవేద్యాలు పెడతారు. 9 రకాలు పెట్టలేని వాళ్ళు కనీసం 3 కానీ 5 కానీ సమర్పిస్తూ ఉంటారు. అయితే ఒక్కో నైవేద్యానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. మరి ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఏ నైవేద్యం నివేదిస్తే? అయితే పాయసాన్నం అంటే వరలక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుచేత ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పరమాన్నం తయారు చేసి అమ్మవారికి నైవేదన చేస్తే అమ్మవారికి చాలా పొంగిపోతారనమాట. ఆవు పాలు అందుబాటులో ఉంటే ఆవు పాలతో చేసుకోవచ్చు. లేకపోతే గేదె పాలు అందుబాటులో ఉంటే గేదె పాలతో చేసుకుని దాంట్లో కాస్త ఆవు నేతి చుక్క వెయ్యండి. అప్పుడు దోషం పోతుంది. లక్ష్మీ కటాక్షం ఇంటి మీద ఉంటుంది. అయితే అమ్మవారికి పూజలో తప్పనిసరిగా పులిహోర, బూరులు సమర్పిస్తారు. అందులోనూ నిమ్మకాయ పులిహోర, దబ్బకాయ పులిహోర, మామిడికాయ పులిహోర కాదు. చింతపండు పులిహోరను మాత్రమే అమ్మవారికి సమర్పించాలి పండుగలలో. గుర్తుపెట్టుకోండి. పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తే జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాలన్నీ తొలగిపోయి అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తాయి అంటారు మన పెద్దవాళ్ళు. మినపగారులు నివేదిస్తే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. అయితే వివాహ ప్రయత్నాలు చేసేవారు, సంతానం కోసం ఎదురు చూసేవారు చలిమిడి, పానకం ఇవి నైవేద్యంగా పెట్టారు. చలవ అంటారు కదా, అందుకని. అలాంటప్పుడు వాళ్ళకి వివాహంలో ఉన్నటువంటి అడ్డంకులు అయితేనేమి, సంతానంలో ఉన్నటువంటి ఆటంకాలు అయితేనేమి పోతాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వడపప్పును నైవేద్యంగా సమర్పిస్తారు. పానకాన్ని కూడా నైవేద్యంగా పానకం సమర్పించేటప్పుడు దాంట్లో కాస్త మిరియాల పొడి చాలా వేయండి. ఎందుకంటే అమ్మవారికి చాలా ఇష్టం. బెల్లం పానకాన్ని నివేదిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు అంటారు. శనగలు వాయనం ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. శనగలు ఖచ్చితంగా నానబెట్టినటువంటి శనగలు, అది మొలకలు వస్తే మరీ మంచిది. ఐశ్వర్యానికి చిహ్నం. అవి నానబెట్టిన శనగలను మాత్రమే నివేదించాలి. ఇంటికి వచ్చిన ముత్తైదులకు కూడా శనగలు వాయనంగా ఇవ్వాలి.